హాయ్ అండి, ఇదైతే ప్రిన్స్ కట్ బ్లౌజు. వెనకాలకే ఉక్సులు, కానీ ఏంటి కట్ వర్క్ మోడల్ అనమాట. చూపిస్తాను. కట్ వర్కే కానీ ఇప్పుడు కొత్తగా ముందుకి గల్లా కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటారు కదా కట్ వర్క్లోనే, అదన్నమాట. ఇది 11 ఇంచులు. 11 ఇంచులు అంటే మనం హాఫ్ ఇంచు కాడ పెట్టుకోవాలి. ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచు పోతుంది కదా. ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ ఇంచు అంటే 2 ఇంచెస్ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 4 ఇంచ్ కాడ ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల కాడ ఒకటి పెట్టుకోవాలి. మార్కింగ్ చూడండి, ఇలా గీసుకోవాలి. కట్ వరకు మనం లైనింగ్ మీద వేసి జాయిన్ చేసుకోవడం ఒక రకం ఉంటుంది. లేదు అనుకుంటే మనం ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తం జాయిన్ కట్ చేసుకోవడం ఒకలా ఉంటుంది. అది కుట్టేటప్పుడు చూపిస్తాను, కట్ చేసేటప్పుడు కాకుండా. అది హ్యాండ్స్. మనము కట్ వర్క్కి మళ్ళీ ఏంటంటే మనం ఇట్లా కట్ చేసుకుంటాం కదా గల్లా, అట్లా గల్లా కట్ చేసుకోవద్దు. ఇప్పుడు 6 ఇంచులు షోల్డర్ పెడుతున్నా చూడండి. 6 ఇంచులు షోల్డర్, 6 ఇంచుల కాడ మనం కిందికి కూడా అంతే తీసుకోవాలి. 12 ఇంచులు కానీ నేను 11 ఇంచులు తీసుకుంటున్నా. 1 ఇంచు కాడ ఇట్లా టిక్ మార్క్ పెట్టుకొని ఇట్లా మనం రౌండ్ షేప్లో తీసుకోవాలి. అలాగే 3 ఇంచులు, 3 ఇంచుల కాడ గల్లా పెట్టాలి ఎంత అవసరమో అంతే, కానీ గీయొద్దు. 5 ఇంచులన్నర గల్లా డిజైన్ ఎంత పెట్టుకోవాలో మాత్రమే గీసుకోవాలి. అది నేను సింపుల్గా మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది కదా ఈ గల్లా అన్నమాట. అంటే మనం కరెక్ట్గా తీసుకోవాలి. కుట్టేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది ఇలాగా. ఇది గల్ల పెట్టేది కాబట్టి మనం దీంతో కట్ చేసుకొని అప్పుడు చేసుకోవాలి. మీకు చూపిస్తాను నెక్స్ట్, ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. పొడవు మాత్రం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఇది మాత్రం 11 ఇంచులు, 12 ఇంచులు. 12 ఇంచులు అంటే మనం 13 ఇంచులు పెట్టుకోవాలి. ప్రిన్స్ కట్ కదా అంటే హాఫ్ ఇంచులు మనం ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు పోతుంది కాబట్టి ఇక్కడికి నేను 13 ఇంచుల కాడికి పెట్టుకుంటున్నా. ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోండి. మనం అడుచుకున్న కొంతమందికి మనం ఇప్పుడు తుర్పాయి చేస్తాం, మళ్ళీ కొంచెం కావాలన్నా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఉంచుకున్నాం అనుకో ప్రాబ్లం ఉండదు. అంటే మనిషి కుట్టేసుకోవచ్చు. అట్లా 27 వచ్చింది. 27 అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడికి చూడండి ఎంత సన్నగా ఉందో ఆలోచించుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఇలాగా. అంటే ఒక్కరికి ఇంతే సరిపోతుంది, ఇంకొకరికి ఇంత సరిపోతుంది. కానీ మనం ఎక్కువ పెట్టుకొని వాళ్ళకు ఉంచితే ఒకవేళ ఫ్యూచర్లో దొడ్డుగైనా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఓకేనా. ప్రిన్స్ కట్ అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం కట్ చేసుకున్నాక ప్రిన్స్ కట్ చూపిస్తాను. కానీ గల్ల పొరపాటున కూడా మనం ఏ డిజైన్ పెట్టాలి అనుకున్నా కానీ గల్ల కట్ చేసుకోవద్దు. అంటే ఇలా ఏదైనా కట్ వర్క్ లేదంటే మగ్గం వర్క్ వచ్చేటప్పటికి ఏదైనా డిఫరెంట్ డిజైన్ పెట్టాలనుకుంటే గల్లా చూసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇది కట్ చేస్తాను, కట్ చేసి చూపిస్తా. ఇదా ఇప్పుడు వెనకాలకి కూడా ముందుకి కూడా నేను ఓన్లీ మీకు వేసి చూపిస్తాను డిజైన్. ఎందుకంటే కట్ చేసుకోలేము. ఇప్పుడు నేను కుట్టేటప్పుడు ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు ఇక ఇక్కడికి దొడ్డుగున్న వాళ్ళకైతే 3.5, 4 అట్లా వేసుకోవచ్చు. కానీ సన్నగున్న వాళ్ళకి అంత అవసరం లేదు. 3 ఇంచుల కాడ 5 ఇంచులు తీసుకోండి. 5 ఇంచులు ఇక్కడికి, ఇక్కడ నుంచి 1 ఇంచు ఇట్లా తీసుకోండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇంచున్నర లేదా ఇంచు అంటే చెప్పాను కదా, సన్నగా ఉన్న దాన్ని బట్టి దొడ్డుగున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా ఇదే ఇక్కడ నుంచి ఇలా అంటే కట్ చేసుకోవద్దు. కట్ చేసుకొనైనా కుట్టొచ్చు, కానీ అవసరం లేదు. మనం కరెక్ట్గా ఇప్పుడు 2 లైనింగ్ ఇది 2 క్లాత్ జాయిన్ చేసుకుంటాం కదా, దీని మీద ఇట్లా నీట్గా ఇట్లా కుట్టేసుకొని వచ్చి
ఈ రెండు పట్టుకొని వీటి మీద కుట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఇది కట్ చేయాలనే రూల్ ఏం లేదు, అంటే మన ఇష్టం అనమాట. అంటే వాళ్ళు చెప్పేదానికి బట్టి ఏమి ఉండదు, మనకి సన్నగా దొడ్డుగా చూసుకొని కుట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోవచ్చు ఇట్లా, ఇప్పుడు కట్ చేయకుండా కూడా కుట్టుకోవచ్చు. అంటే నేను కుట్టేటప్పుడు చూడండి, లాంగ్ వీడియో ఇది కంపల్సరీ పెడతాను, కుట్టేటప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఇప్పుడు ఇదే దీని మీద క్లాత్, ఇవి యాన్స్ కదా, ఇక్కడికి ఎంత అవసరం అంత కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికి కట్ వర్క్ వచ్చింది. మనం ఎలా కట్ చేసుకున్నాం, లైనింగ్ ఎలా కుట్టాలి అనే డౌట్ కూడా ఉంటుంది, అది నేను వీడియోలో పెడతాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకొని కొంచెం ఖర్చులకైతే కంపల్సరీ ఉంచాలి. ఎవరికైనా సరే ఖర్చులకు ఉంచితే ఏంటంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం అయినా, అరే ఇప్పుకొని టైట్ అయినా దొడ్డుగా అయినా ఇప్పుకుంటారు అట్లా అనమాట. సన్నగా అయితే ఏముంది, ఒక కుట్టు వేసుకుంటారు అంతే. ఓకేనా? ఇది కుట్టుకునేటప్పుడు మాత్రమే మనం ఇప్పుడు సెట్టింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇదైతే నేను క్లాత్, దీనికి మనము గల్ల ఎంత అవసరమో అంత పెడతాను, షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఓకేనా? మరి చూసిన వాళ్ళంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎవరు చేసుకోవట్లేరు.